హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా ఈజీ ప్రాసెస్లో త్వరగా అయిపోయే మన నేతి బిస్కెట్స్ చేశాండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు మనం ఏంటంటే 80 కిడ్స్ 90 కిడ్స్కి తెలుసండి, ఇవి బాగా చందమామ బిస్కెట్లు అని అనేవాళ్ళు కదా, మనము బేకరీ నుంచి తెచ్చుకొని తినేవాళ్ళం. అలాగే బాగా పల్లెటూరులో అయితే చక్కగా ఇళ్ళ ముందు కూడా అమ్మటానికి వచ్చాయండి వైట్ కలర్ బిస్కెట్స్. టేస్ట్ అయితే భలే ఉంటాయి అనమాట. ఇప్పుడు అంత టేస్టీ బిస్కెట్స్ని మనం ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఏంటంటే నేను తీసుకోబోయే మెజర్మెంట్ కప్పుకి 3/4 కప్పు మన గీ తీసుకున్నానండి. మన ఇంట్లో మామూలుగా మనము యూజ్ చేసే నెయ్యి ఉంటుంది కదా, అదనమాట. ఇదేంటంటే రూమ్ టెంపరేచర్ అండి. అంటే ఇంతకుముందు కొంచెం వెయిట్ చేశాను, ఇప్పుడైతే మామూలుగా నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చేసిందండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ నెయ్యిని మనము ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ పెట్టాలండి. రూమ్ టెంపరేచర్కి వచ్చాక దీన్ని 15 మినిట్స్ మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత మనం ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి, ఇందాక మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నెయ్యి అనమాట. ఇది 3/4 కప్పు తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ గీని మనము మన దగ్గర ఉన్న విస్కర్తో చక్కగా మనము దీన్ని కలుపుకోవాలన్నమాట. అలా క్రీమీ స్ట్రక్చర్ రావాలండి. వచ్చే వరకు అయితే మనము ఈ విస్కర్తో మంచిగా మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇట్లా క్రీమీ లాగా రావాలన్నమాట. ఇప్పుడు దీనికి ఏంటంటే మనము షుగర్ పౌడర్ యాడ్ చేయాలండి. ఇదిగోండి, దీనికి ఏంటంటే 1 కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసేసి మళ్ళీ మనం కలపాలండి. ఈ 1 కప్పు షుగర్ పౌడర్ ఏంటంటే మనం గనక 3/4 కప్పు షుగర్ని గనక మనం మిక్సీ వేసుకుంటే 1 కప్ వస్తుందండి. సో ఒకవేళ మీ దగ్గర పౌడర్ ఉంటేనేమో మెజర్మెంట్ లెక్క వచ్చేసి 1 కప్ అనమాట. పౌడర్ లేకుండా షుగరే వేసుకోవాలనుకుంటే కనుక 3/4 కప్పు షుగర్ మీరు మిక్సీ వేసుకుంటే 1 కప్ వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇందులో కొంచెం అండి టేస్ట్కి ఇలాచి పౌడర్ కూడా కొంచెం వేసుకోండి. ఇప్పుడు మంచిగా మనము దీన్ని మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి, మైదా 1.5 కప్ అయితే వేసుకోవాలండి. నేను ఫస్ట్ 1 కప్ వేస్తున్నాను. మంచిగా జల్లి చేసుకోవాలి. ఇదిగోండి, 1 టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ అనమాట. అలాగే 1/2 టేబుల్ స్పూను ఇదిగోండి తినే సోడా, ఈటింగ్ సోడా ఉంటుంది కదండి, అది. ఇదిగోండి, 1/2 టేబుల్ స్పూన్ ఏమో ఇది బేకింగ్ సోడా ఉంటుంది కదండి, అది. బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా 2 వేసుకోనండి. మనం ఒకసారి జల్లి చేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేయం కదండి, సో అందుకోసం అని చెప్పేసి ఇందులో కొంచెం పిండి జాగ్రత్తగా అండి ముందు ఒకటి వేసేసి మళ్ళీ కొంచెం కొంచెం వేసుకొని ముద్ద అయ్యే విధంగా మనము దీన్ని అయితే కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి, ఒక 5 to 10 మినిట్స్ కలిపితే మనకి చక్కగా ఇట్లా ముద్దలాగా ఫామ్ అయిందండి. మీరైతే వాటర్ కానీ అది ఒకవేళ ఈ షుగరు ఇది సరిపోదనుకొని మీరు ఏమీ యాడ్ చేయొద్దండి. మనం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నాము. కొంచెం ఎక్కువసేపు కలిపితే అండి మనకి ఇదిగో ఒక 5 to 10 మినిట్స్కి ఇలా ముద్ద ఫామ్ అయిందండి. ఇందులో ఏంటంటే ఫస్ట్ మనం ఒక హాఫ్ తీసేసుకుందాము. హాఫ్ తీసేసుకొని మనం చపాతీలాగా చేసుకోవాలన్నమాట. వీటిని ఏంటంటే అండి, నేను చందమామ అని చెప్పాను, బట్ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఏమైనా మోల్డ్స్ ఉంటే ఆ మోల్డ్స్లో పెట్టేసుకోవచ్చు, లేదంటే రౌండ్గా చేసుకోవచ్చు అనమాట. చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఇప్పుడు దీని మీద ఏంటంటే ఒక ముద్ద పెట్టేస్తున్నాను. చూడండి, ఈ ముద్దను ఏంటంటే మనకి ఏ షేప్లో ఏ సైజులో కావాలో ఆ సైజులో మంచిగా మనము చపాతీ కర్రతో రుద్దుకోవాలండి. ఇదిగోండి, ఇట్లా ఎడ్జెస్ ఉన్నా ఏం కాదు, ఎందుకంటే ఆ ఎడ్జెస్తో మనం మళ్ళీ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఇదిగోండి, నా దగ్గర అయితే హార్ట్ షేప్ మోల్డ్స్ ఉన్నాయి కాబట్టి నేను వీటితో చేసేసుకుంటున్నాను అనమాట. ఇట్లా ఈ షేప్లో చేసుకుంటున్నాను. వచ్చేస్తాయండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఇట్లా మీ దగ్గర ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్తో మీరు చేసుకోండి, లేదంటే రౌండ్గా చక్కగా గ్లాస్తో అయితే చందమామ హాఫ్ గ్లాస్ని కనుక మనం కట్ చేస్తే చందమామలా కూడా వస్తాయండి. ఇదిగో చూసారా, మంచిగా మన బిస్కెట్స్ షేప్ అనమాట. ఇదిగోండి, ఈ షేప్స్ని ఇట్లా కట్ చేసుకున్నాం కదా, ఈ షేప్తో ఈ కేక్ మోల్డ్స్తో వీటిని తీసేయాలన్నమాట నెమ్మదిగా. ఇదిగోండి, ఇట్లా షేప్స్ చేసుకున్నాం కదా, ఇలా షేప్ మీ దగ్గర లేకపోతే అండి రౌండ్గా ఇదిగో ఇదేంటంటే కొంచెం ఇట్లా పిండి తీసేసుకొని దీన్ని ఏంటంటే చేతిలో మంచిగా రౌండ్ చేసేసుకొని మన చేతిలోనే రౌండ్గా ఒత్తేసుకోవాలండి. చుట్టూ కూడా ఏంటంటే కొంచెం బిస్కెట్ షేప్ వచ్చే విధంగా ఇట్లా ఈవెన్గా చిన్న బిస్కెట్స్ తినేవాళ్ళం కదండి చిన్నప్పుడు, అట్లా అనమాట. ఇది ఇట్లా ఇవి కూడా ఇట్లా చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఎగ్లో ఎల్లో ఉంటుంది కదా, ఎల్లో పార్ట్ అనమాట, దీన్ని ఏంటంటే మన బిస్కెట్స్ పైన ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదే కాదు, ఒకవేళ కావాలంటే మనము
మిల్క్ ఉంటే మిల్క్‌తో అయినా, ఎగ్గే అవసరం లేదు. ఎట్లైనా చేసుకోవచ్చండి. ఇట్లా ఒకసారి మనం స్ప్రెడ్ చేసేసి దీన్ని ఓవెన్‌లో పెట్టేయాలి. ఓవెన్‌లో ఏంటంటే 180 డిగ్రీస్‌లో పెట్టుకొనండి ఒక 10-15 మినిట్స్ మనము బేక్ చేసుకోవాలనమాట. లేదు అంటే గనక మనం ఇంట్లో కేకులు, బిస్కెట్స్ చేసుకుంటాం కదా! ప్రీ హీట్ చేసుకొని ఒక ఇది కళాయి గిన్నె పెట్టేసుకొని, ఆ గిన్నెలో పెట్టేసుకొని కూడా చేసుకుంటాం కదా! సాల్ట్ ఏసుకొని అలా అయినా మనము 40 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలండి. ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి ఓవెన్‌లో పెట్టాను. 180 డిగ్రీస్ అనమాట. ఒక 10-15 మినిట్స్, 15 మినిట్స్ అండి టైం అయితే సెట్ చేసింది. చూద్దాం మన బిస్కెట్స్. ఇదిగోండి నేతి బిస్కెట్స్ ఇవి మామూలియి గాదు. వైట్‌గా చిన్నప్పుడు మనం బాగా ఇష్టపడి తినే బిస్కెట్స్ అండి ఇవి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చాలా బాగొచ్చాయి. అయితే ఏంటంటేండి ఇందులో నేను ఓవెన్‌లో పెట్టాను. ఓవెన్‌లో 15 మినిట్స్ వరకు టైం పెట్టుకొని సెట్ చేసుకున్నానండి. దాని మూలాన కొంచెం ఎక్కువగా ఇవి బేక్ అయిపోయినాయి. 10 మినిట్స్ అయితే సరిపోతుందండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు గూడా వీడియో చూసి ట్రై చేశాక ఎలా వచ్చిందో గూడా ఒకసారి కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అలాగే అండి ఒకవేళ ఓవెన్‌లో కాకపోయినా మనము మొన్న ఎప్పుడైనా కేక్ గానీ, ఇంకా ఏదైనా బేక్ చేసుకుంటాం గదా! కింద సాల్ట్ పెట్టి లేకపోతే ఏదైనా స్టాండ్ పెట్టేసి అలా గూడా మనం వీటిని 40 మినిట్స్ బేక్ చేసుకోవచ్చండి. ఇబ్బందే లేదు. ఓవెనే అవసరం లేదు. అలా గూడా చేసుకోవచ్చు. మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థాంక్ యూ.